శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు శ్రీగిరి క్షేత్రానికి చేరుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేస్తున్నారు. ఆలయ సిబ్బంది భక్తుల రద్దీ దృష్ట్యా 4 లక్షల లడ్డు ప్రసాదం సిద్ధం చేశారు. స్వామి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే ప్రతి ఒక్క భక్తునికి 50 గ్రాముల లడ్డు ఉచితంగా అందజేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీశైలం క్షేత్రం నుండి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేశారు. అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి శ్రీగిరి క్షేత్రానికి భక్తులు చేరుకుంటున్నారు. అన్ని దారులు శ్రీగిరి వైపే వస్తున్నారు. అటు వెంకటాపురం నుంచి ఇటు ముననూరు నుంచి పాదయాత్ర చేస్తున్నారు భక్తులు. 40 రోజులు దీక్ష తీసుకొని శివదీక్షా పరులు కూడా నియమనిష్టలతో శ్రీగిరి క్షేత్రానికి చేరుకొని ఇరుముడి సమర్పిస్తూ ఉన్నారు. శ్రీగిరి క్షేత్రంలో దర్శనం ఏ విధంగా జరిగిందో మనతో మాట్లాడేందుకు శివభక్తుల స్వామి దర్శనం ఏ విధంగా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తెలంగాణ సంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నాం. ఎలా వచ్చారు ఇక్కడ? మేము వెహికల్లో వచ్చాము. గత సంవత్సరం మాలేశారా మీరు? అప్పటికి ఇప్పటికి ఇది 12వసారి మాల వేసుకోవడం. శివమాల 12వసారి వేశారు. అప్పటికిప్పటికి ఎలాంటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి? ఈ సంవత్సరం చాలా సౌకర్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మాకు అందరికి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. క్యూ లైన్లలో వచ్చినారు, ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? అక్కడ అల్పారం కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవ్వడము, ఈ విధమైనటువంటి ఏర్పాట్లు ఈసారి చాలా చక్కగా చేశారు. పోయినసారి ఈ రష్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల తోపులాట ఎక్కువ జరిగేది. ఎంతో మంది శివస్వాములు గాయపడిన సంఘటనలు కూడా మేము చూసాము. కానీ ఈసారి ఎలా అంటే చాలా ఫ్రీగా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు దీక్ష తీసుకొని ఇక్కడికి చేరుకున్నారు, ఎలా అనిపించింది దర్శనం? చాలా మంచిగా అనిపించింది. మీరు చెప్పండి స్వామి, దర్శనం ఎలా అనిపించింది? చాలా మంచిగా. అన్ని బాగున్నాయా ఏర్పాట్లు? బాగున్నాయి. ఎక్కడన్నా ఇబ్బంది పడ్డావా? ఎక్కడ ఇబ్బంది పడలేదు. మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగా చాలా బాగున్నాయి ఏర్పాట్లు. అయితే ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. బిస్కెట్ ప్యాకెట్లు, అల్పాహారం కానీ, వాటర్ బాటిల్స్ కానీ, గంగా సేవ ఎక్కడైనా కానీ స్వాములు ఈసారి చాలా బాగా చేశారు. స్వామి ప్రతి సంవత్సరము ఇక్కడ కంటే ఈసారి చాలా అద్భుతంగా ఉంది. దర్శనం కానీ చాలా ఫ్రీగా జరిగిపోతుంది. స్వామి ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకున్న వారికి ప్రసాదం ఇస్తా ఉన్నారు. ఈసారి ఎలా అనిపిస్తుంది? బాగుంది స్వామి. ప్రసాదాలు కూడా నీట్గా ఇస్తున్నారు. చెప్పడం కానీ స్వాముల లోపల మన అధికారులు కానీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు సార్. ఓం నమః. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏదైతే భక్తులు దర్శనం చేసుకుంటున్నారో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కాడికి ఇప్పుడు ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు చేశామంటున్నారు. క్యూ లైన్లో అల్పాహారము, బిస్కెట్లతో పాటు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకొని బయటకు వస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి లడ్డు ప్రసాదం కూడా అందజేస్తూ ఉన్నారు. భగవంతుని సేవలో భక్తుల సేవలో శ్రీశైల దేవస్థానం అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు రాజును, శ్రీశైలం, నంద్యాల జిల్లా.